బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ గౌడ్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఈరోజు సర్వసభ సమావేశానికి ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈరోజు మా పార్టీ అధినేత తెలంగాణ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరగబోతుంది. ఈ 17 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలను ఏ విధంగా వంచిస్తుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వారు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. దానిపై ఏ విధంగా ఇప్పటికే కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ 25 సంవత్సరాలు పార్టీ పెట్టి 20 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఆ పార్టీ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మోసాన్ని ఎండగట్టే విధంగా ఏ విధంగా వారు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తేవాలనే దాని మీద కూడా ఈరోజు మా అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతున్నారు. భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ పార్టీపై చేయాలి, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, వారు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు అధినేత గారి ఆధ్వర్యంలో ఈ సర్వసభ్య సమావేశం జరగబోతుంది. దాంట్లో మా అందరికీ దిశానిర్దేశం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏ ఒక్క వర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదు. అటు హరిత బాధితులు కావచ్చు, ఇటు నిరుద్యోగులు కావచ్చు, అటు రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్రతి వర్గాన్ని ప్రతి ప్రజలందరూ కూడా అరే ఎందుకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తుంది, అరే ఎందుకు వీరికి అవకాశం ఇస్తుంది, 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెంది 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అన్నింటిలో కూడా డౌన్ఫాల్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. తిరిగి మనం నిన్ననే చూసాం, మొన్న కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి చాలా భావోద్వేగానికి గురైపోయి, సార్ మీరు లేని లోటు చాలా కనిపిస్తుంది, తప్పకుండా మీరు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, అదైతేనే బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తారు. అదే విధంగా మేము ముందుకు పోతాము. అదేవిధంగా ప్రజల యొక్క కార్యక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల పక్షాన కొట్లాడి తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా ఏ విధంగా ప్రణాళిక మా అధినేత యొక్క దిశానిర్దేశం ప్రకారం పనిచేస్తాం. దీంతో పాటు చాలా మంది ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. పార్టీ బలోపేతం కోసం వేయాల్సిన కమిటీలకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సెకండ్ గ్రేడ్ లీడర్ అయితేనేది వీళ్ళందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి సంగతి. ఎప్పుడు ఉండబోతున్నాయి కమిటీలు? అసలు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 20 నాడు ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దాన్ని ప్లీనర్ లాగా నిర్వహించుకుంటాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి అక్టోబర్కు అవుతుంది. కాబట్టి దాని ప్రకారము అధినేత ఆదేశాల ప్రకారము క్షేత్రస్థాయిలో నిర్మాణము, అదేవిధంగా గ్రామ స్థాయి నుండి నిర్మాణాలు, అదేవిధంగా మెంబర్షిప్, వివిధ అనుబంధ సంఘాల నిర్మాణాలు అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం త్వరలోనే అన్ని కమిటీలను నిర్మించుకొని రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటాం. దాని ప్రకారం ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. దీంతో పాటు అసలు బాగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే బండ వర్గాలని హ్యాపీగా నడిచిన తెలంగాణ ఈ రోజు కొంచెం స్టెబిలిటీ కోల్పోయింది. కొంచెం రియల్ ఎస్టేట్ అయితేనేది, లేకపోతే ఆర్థిక ప్రగతి కూడా కొంచెం కోల్పోయిన సందర్భాన్ని మనం చూస్తాం. దీంతో పాటు ఎవరైనా ప్రజల్ని సంబంధించిన దాంట్లో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు కూడా వేసే పరిస్థితి నడుస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఈ రోజు అధినేత మీకు ఏం నిర్దేశం చేయబోతున్నారు? ఇప్పుడు చూస్తున్నాము, అభిమానంతో ఎవరన్నా నాయకులు పేరు పెట్టుకున్నా, అభిమానంతో ఏదైనా కార్యక్రమం చేస్తే కూడా బెదిరింపులతో ఈ రోజు చూస్తున్నాము. నిన్న ఫ్లెక్సీలు పెడితే చించివేశారు. నిన్న ఒక స్కూల్లో సరూనగర్లో ఒక మేడము పుట్టినరోజు సందర్భంగా మొక్కలు పెట్టి కేక్ కట్ చేస్తే కూడా ఆమెను సస్పెండ్ చేసే పరిస్థితి. ఈ రోజు సిరిసిల్లలో చూసాము, ఒక టీ స్టాల్ కు పేరు పెట్టుకుంటే దాన్ని మూసారు. ఈ విధంగా ప్రజల్లో అభిమానం గుండెల్లో ఉన్నప్పుడు ఈ ఫ్లెక్సీలు తీసేస్తానో, కేసులు పెడతానో, సస్పెండ్ చేస్తానో అభిమానం తగ్గదు. అభిమానం ప్రజలకు చేరవ కావాలి. నువ్వు మంచి పనులు చేసి వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి ఒక పాలకునిగా. అంతే తప్పించి మేము బెదిరిస్తాము, కేసులు పెడతాము, ఈ విధంగా బెదిరించి వాళ్ళ యొక్క దూరం చేస్తాం ప్రజల కంటే ఇది కాదు. దీన్ని తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఎంత అణిచివేసి అంత రిటర్న్ గా ఎదురు తిరుగుతారు, తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తారు. మీరు కూడా బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసారు, అద్భుతంగా ఒక 4 ఏళ్ల పాటు చేసిన తర్వాత ఈ రోజు చూస్తూ ఉన్నాం. ఈ రోజు బీసీ గులగణాలకు సంబంధించి ఒక తప్పుల తడకం చేయించేసి దాదాపు ఒక 20 లక్షల మంది బీసీలను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడున్నారో ఏం సంగతి కూడా తెలియలేని పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అంటే నిజంగా ఇది బీసీల మీద జరుగుతున్న కుట్ర అనుకోవచ్చా? ఇది ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ అని బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అది ఎన్నికల జిమ్మిక్కుగానే తయారైంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా బీసీలకు ద్రోహం చేసే విధంగానే ఈ యొక్క ప్రభుత్వం చేసింది. ఎందుకంటే కులగణన కానీ బీసీల లెక్కలు కానీ తీయాలంటే ఒక శాస్త్రీయబద్ధమైన కమిషన్ ద్వారా చేయాలి. బీసీ కమిషన్ ద్వారా చేయాలని మేము చెప్పినాం. బీసీ కమిషన్ యొక్క సిఫారసుల మేరకు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారు, కేబినెట్ తీర్మానం చేశారు. అంతా చేసినాక తీరా లెక్కలు తీసే ముందు ప్రణాళిక శాఖకు ఉపయోగించారు. అక్కడే కుట్ర మొదలైంది. ఇప్పుడు బీసీ కమిషన్ ఎందుకంటే మన పక్కనే బీహార్ రాష్ట్రం కానీ వేరే రాష్ట్రాలు చేసినప్పుడు మన కళ్ళ ముంగడ కనబడ్డది.
బీహార్లో జిఏడి డిపార్ట్మెంట్ నుండి లెక్కలు తీయడం వల్ల ఇది అసబద్ధం, దీనికి శాంటిటీ లేదు, తక్షణమే బీసీ కమిషన్ ద్వారా మీరు లెక్కలు తీయాలని చెప్పి దాన్ని మొత్తం కొట్టేయడం జరిగింది. అది కళ్ళ ముంగడ కనబడ్డా కూడా రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వంలో ఉన్న వారికి కానీ తెలుసు. కానీ ఒక కుట్రలో దీన్ని నిలబడొద్దు, కోర్టులో నిలబడొద్దు, వీళ్ళ లెక్కలు సరిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రణాళిక శాఖ చేసి అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఆ ప్రకటించేటప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ గా ఉంది. డెడికేటెడ్ కమిషన్, ప్రత్యేకమైన కమిషన్ ఏర్పాటు చేసి దీన్ని స్థానిక సంస్థల్లో బీసీల యొక్క రిజర్వేషన్లు కానీ వారి వెనుకబాటుతనాన్ని కానీ నిరూపించాలని చెప్తే ఫస్ట్ బీసీ కమిషన్కి ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరం కూడా ఇది తప్పు, డెడికేటెడ్ కమిషన్ వేయాలని మేము అందరం గొడవ చేస్తే అప్పుడు దిగి వచ్చి కోర్టు అక్షంతలు వేసినాక మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఈ రోజు బీసీ లెక్కలు తీసినాక 2011లో ఉన్న బీసీల కన్నా 20 లక్షల మంది బీసీలు తగ్గిరు ఈ రోజు. అదే విధంగా ఈ 10 సంవత్సరాల్లో పెరిగిన బీసీలు దాదాపు 30 లక్షల మంది ఉంటారు. అగ్రకులాలకు సంబంధించిన బీసీలు ఏమో పెరుగుతారట, బీసీ ప్రజలేమో తగ్గిపోతారట. అంటే దాదాపు 50 లక్షల మంది బీసీలను బతుకుండగానే వీళ్ళు లెక్కల్లో తీయలేదు అని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారి నాయకత్వంలో మీ అందరం గొడవ చేస్తే మళ్ళీ రీసర్వే చేస్తామని ఈ రోజు ఒక చెప్పింది. ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ఇప్పటికైనా లెక్కలు సరి చేసి బీసీల యొక్క శాతం ఎంతమంది ఉన్నారో వారి యొక్క శాతాన్ని నిజంగా నిర్ధారించి, అదేవిధంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారో 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో 42% ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మాకు పార్టీ పరంగా కాదు, చట్టపరంగా 42% కావాలి. దానికోసం ఎంతకైనా పోరాడతాం. అప్పటి వరకు కూడా స్థానిక సంస్థల్లో ఎన్నికలు వాయిదేయాలని మేము డిమాండ్ చేస్తాం. దీంతో పాటు అసలు మొత్తానికి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా ఈ రోజు బీసీ కులగణన సరిగా జరగలేదని చెప్పేసి కొట్లాడుతున్న సందర్భం. నిజంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల కోటాల్లో కనుక ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కనుక ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే బీఆర్ఎస్ స్టాండ్ ఏంది అసలు? తప్పకుండా ఈరోజు ఎన్నికల ముందు మీరు 42% ఇస్తామన్నారు. మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండు, మా దగ్గర ఉపాయం ఉంది, మా దగ్గర చేసే సత్తా ఉంది, మేము తప్పకుండా చేస్తామని చెప్పారు. మేము ఏమంటున్నామంటే ఈ యొక్క బీసీ కులగణన యొక్క చట్టాన్ని చేసిన కులగణను అసెంబ్లీలో పెట్టాలి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దాము. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 జాతీయ పార్టీలు ఈ రోజు బీసీల ఓట్లను వేయించుకొని మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఒకవైపు బీజేపీ పార్టీ చెప్పింది, బీసీలకు 42% ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 2 కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి. కాబట్టి వారి యొక్క చిత్తశుద్ధి ఎన్నికల ముందు బీసీ నినాదం ఎత్తుకున్నారు కాదు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 2 జాతీయ పార్టీలు, ఈ 2 పార్లమెంట్లో ఉన్నాయి. ఈ 2 తలుచుకుంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పును చేసుకుంటూ రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు. కాబట్టి మేము 2 పార్టీలకు ఒకటే చెప్తున్నాము, అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, ఆ చట్టాన్ని పార్లమెంటు పంపండి, అవసరమైన అఖిలపక్షాన్ని అందరం వెళ్ళి, అన్ని పార్టీలు వెళ్ళి, బీసీల ఓట్లు అందరు కావాలంటారు కదా, అన్ని పార్టీలలో బీసీలు కదా, అన్ని పార్టీల నాయకులు వెళ్ళి ప్రధానమంత్రి కాడ కూర్చొని ఒత్తిడి చేసి రాజ్యాంగ సవరణ చేపించి తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా కొట్లాడతామని తెలియజేస్తాం. దీంతో పాటు ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి కూడా అన్నారు, నేనే లాస్ట్ రెడ్డి ముఖ్యమంత్రిని కావచ్చు అని చెప్పి. వైపు పీసీసీ కూడా ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బీసీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి పీసీసీ అధ్యక్షుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు బీసీలకు ఏం హామీ ఇస్తారు రానున్న రోజుల్లో? నిజంగా బీసీలకు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని మీకు ఒక నమ్మకం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీసీల వైపు నిలబడే పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా బీసీ వ్యతిరేకి. ఎందుకంటే ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా బీసీలకు వి హనుమంతరావు గారి మొదటి నుండి మొదలుకుంటే, డి శ్రీనివాస్ గారి మొదలుకుంటే ఎప్పుడు కూడా బీసీలకు అవకాశం వచ్చింది. ఆడ సీఎం అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు చనిపోతే డి శ్రీనివాసు పిసిసి అధ్యక్షుడు బీసీ ముఖ్యమంత్రి చేయొచ్చు, కానీ రోషయ్యని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు. దాని తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు. మొన్న అధికారం వచ్చింది, మరి బీసీని చేయాల్సి ఉండే ఎక్కువ. మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కాబట్టి ఇది ఎప్పుడు కూడా వాళ్ళు ఓట్ల కోసం, బీసీ ఓట్ల కోసం వాళ్ళను ఆశ పెట్టే విధంగా చేస్తారు తప్పించి వాళ్ళకి ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేదు. బీసీని ముఖ్యమంత్రి చేస్తారంటే నమ్మే పరిస్థితి లేదు అని తెలియజేస్తున్నాం. తప్పకుండా ఏదైనా బీఆర్ఎస్కు బీసీలకు ఏదైనా చేయాలంటే బహుజనుల రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీసీలకు చేస్తుంది. అట్టరు వర్గాల నాలాంటి వారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, ఎట్లాంటి లేదు, కేవలం ఉద్యమ నేపథ్యం. నాలాంటి వారిని తీసుకొచ్చి ఈరోజు బీసీ కమిషన్ మెంబర్గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేశాడు. కాబట్టి మాలాంటి వారికి మొదటి తరం జనరేషన్కు ఏదైనా అవకాశాలు వచ్చినాయి, గుర్తింపు వచ్చిందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీలే. కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఎవరు సూట్ కేసు మోస్తే, ఎవరు సీల్డ్ కవర్లు వస్తే వారే తప్పించి ఎవరికి కూడా ఉద్యమం చేసిన వాళ్ళకి కానీ
పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా న్యాయం జరగదు. అది ఓన్లీ బీసీలకు ఏదైనా న్యాయం జరిగేదంటే బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి తెలియజేస్తుంది. రైట్. దీంతో పాటు మొత్తానికి జనతా గ్యారేజ్ ఈ రోజు సబ్బండ వర్గాలకు ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితి, ఓవైపు హైడ్రా బాధితులు అయితేనేంది, జియో 46 అభ్యర్థులు అయితే నిరుద్యోగులందరూ కూడా ఈ రోజు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ భవన్లో ఉంది. 6 నెలల తర్వాత ఈ రోజు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అధినేత రాకడ వచ్చింది. ఎట్లా ఉంటుంది క్యాడర్లో, ఏ విధంగా జోష్ పెంచే అవకాశం ఉంది ఇది? మేము గత 10 నెలల నుండి చూస్తున్నాము. దాదాపు ఒక 4-5 నెలలే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయే వరకే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది ఏమో చేస్తుందని ప్రజలు భ్రాంతుల్లో ఉండే. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి యొక్క అసలు రూపం బయటపడ్డది. ఏ వర్గం, మహిళలు కానీ, హైదరాబాదితులు కానీ, నిరుద్యోగులు కానీ, రియల్ ఎస్టేటులు కానీ, తర్వాత విద్యార్థులు కానీ, ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేకుండా వారికి ఏ కష్టం వచ్చినా కూడా అరే మాకు తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీనే మాకు అండగా ఉంటుంది, వారి దగ్గరికి పోతేనే మా సమస్య సాల్వ్ అవుతుందని రోజు వందలాది వేలాది మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గాంధీ భవన్లో చూడండి వెళ్ళి ఒక్కరు అసలు వాళ్ళ కార్యకర్తలే ఉండట్లేరు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎప్పుడు ప్రతిరోజు, ఈ రోజే కాదు ఎప్పుడు చూసినా గత 10 నెలల నుండి విపరీతమైన ప్రజలు వస్తారు. వారికి అదే పక్షాన మేము అండగా ఉంటున్నాము, వారి సమస్యను వింటున్నాము. వారి కోసం ఎక్కడ ఇల్లీగల్గా కేసులు పెట్టినా, అరాచకంగా ఏది చేసినా కూడా మా లీగల్ టీం కూడా ఏర్పాటు చేసాం. వారికి న్యాయ పక్షాన ఉంటున్నాము, అదేవిధంగా ఆర్థిక పరంగా ఉంటున్నాము. వారి పక్షాన పోరాడి వారి సమస్యలు తీర్చే విధంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తాం. ఫైనల్ ఒకటే క్వశ్చన్. ఇప్పుడు ఈ రోజు జాతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు కాంగ్రెస్ అయితేనేది, బీజేపీ అయితేనేది, ఒక అంటే సంస్థాగతంగా విమర్శలు తగ్గించేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం చేస్తున్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతున్న తీరు కూడా అట్నే ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఈ రోజు తేట తెల్లం అయిపోతుంది. ఏదన్నా బీఆర్ఎస్ పార్టీ ఏదన్నా విమర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించగానే ఎంబటే బండి సంజయ్ వచ్చి బయట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బండి సంజయ్ అనేట ఆయన రాష్ట్రంలో నువ్వు బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉందా, అధికార పక్షంలో ఉందా? నువ్వు ప్రజల పక్షం ఉంటావా, అధికార పక్షం ఉంటావా? ఈ రోజు రేవంత్ రెడ్డి కన్నా మొదలు స్పష్ట్ గా బండి సంజయ్ స్పందిస్తుండు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, వారందరూ రెండు డిఎన్ఏలు ఒకటే. ఏదన్నా ఉన్నదంటే ప్రజల కోసం కొట్లాడే ఇద్దరు కలిసి జాతీయ పార్టీలు కలిసి ఒక కుట్రతోని ఈ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, ఈ ప్రజల కోసం కొట్లాడే పార్టీలు ఉండొద్దు, వస్తే నువ్వు రా లేకపోతే నేను రా అనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ బీజేపీ పార్టీ పెట్టుకురు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మార్పు ఉంటుంది. ఈ రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్తారని తెలియజేస్తుంది.